అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో చర్చించుకునే అంశం ఏంటంటే క్యాబినెట్ నిర్ణయంతో ఇక పోలవరం పరుగులే, ఫలిస్తున్న బాబు ఢిల్లీ పర్యటన ఫలితాలు. ఇద్దరికి మధ్య ఎంత తేడో చూడండి. అంటే ఈరోజు జరిగినటువంటి కేంద్ర క్యాబినెట్ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ గురించి కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అందులో ప్రప్రథమంగా పోలవరం ప్రాజెక్టుకి పంపినటువంటి ఫేజ్ 1 సంబంధించిన డిపిఆర్ ఈరోజు డిపిఆర్కి క్యాబినెట్ ఆమోద ముద్ర వేయడం జరిగింది. అంటే ఇంతకుముందు జరిగినటువంటి బడ్జెట్ పార్లమెంటు సమావేశాలలో పోలవరం పూర్తి చేసే బాధ్యత కేంద్ర ప్రభుత్వానిది, దీన్ని కంప్లీట్ చేసే బాధ్యత అంటే దీనికి ఎంత ఖర్చు అయినా కూడా అది పూర్తిగా కేంద్రమే భరిస్తుందని వాళ్ళు చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి పంపించబడినటువంటి డిపిఆర్ ఫేజ్ 1లో దాదాపు 12,250 కోట్లకి ఈరోజు క్యాబినెట్ ఆమోద ముద్ర వేయడం జరిగింది. ఈ నిధులు వెంటనే ఆంధ్రప్రదేశ్ పోలవరం అథారిటీ అకౌంట్లోకి వస్తాయి. దీనివలన వెంటనే పోలవరం డ్యామ్ యొక్క పనుల్ని స్పీడ్గా స్టార్ట్ చేయడం జరుగుతుంది. అంటే పోలవరం డ్యామ్కు సంబంధించినటువంటి పనులు జనరల్గా జూన్, జూలై, ఆగస్టులో గోదావరి నదికి వరదలు వస్తూ ఉంటుంది. దాదాపు అక్టోబర్ లాస్ట్ నవంబర్ నుంచి స్టార్ట్ అవుతాయి. ఈ అక్టోబర్, నవంబర్ నుంచి స్టార్ట్ అయిన పనులు మళ్ళీ జూన్ వరకు జరుగుతాయి. ఇది ఒక సీజన్. ఇప్పుడు కానీ ఇది ఆమోద ముద్ర పడకపోతే ఈ సీజన్ నష్టపోయే అవకాశం ఉంది. అందుకని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడంతో వెంటనే ఒక నిపుణుల కమిటీని విదేశాల నుంచి రప్పించి ఈ డ్యామ్ యొక్క పూర్తి భద్రతను మీద ఒక సర్వే చేపించి ఈ కమిటీని చేత పూర్తిగా పరిశీలన చేసిన తర్వాత దాంట్లో దెబ్బతిన్నటువంటి కాపర్ డ్యాము డయాఫ్రమ్ వాల్ని మళ్ళీ తిరిగి నిర్మించాలి. దానికి దాదాపు 950 కోట్లు ఖర్చు అవుతుంది. పాత డయాఫ్రమ్ వాళ్ళకి రిపేర్ చేసుకునే అవకాశం ఉన్నా కూడా నిపుణుల సూచన మేరకు కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మించాలనే ఒక నిర్ణయానికి రావడం జరిగింది. ఈ సీజన్ కోల్పోతే కష్టమనే భావంతో కేంద్ర ప్రభుత్వం వెంటపడి దాదాపు 2-3 సార్లు ఢిల్లీ పర్యటనలో ఈ ప్రస్తావన చేసి ఈరోజు జరిగిన కేబినెట్ తీర్మానంలో దీని గురించి ఆమోద ముద్ర వేసుకోవడం జరిగింది. ఇది ఆంధ్రప్రదేశ్కి చాలా కీలక పరిణామం, చాలా మంచి పరిణామం అని చెప్పుకోవచ్చు. అంటే చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ పర్యటనకు పోయిన ప్రతిసారి కూడా ఆంధ్రప్రదేశ్కి వరాల జల్లు అనేది కేంద్ర ప్రభుత్వం కురిపిస్తున్నట్టు చెప్పుకోవచ్చు. ఇంతకుముందు ఢిల్లీ పర్యటనలో అమరావతికి పూర్తి స్థాయిలో నిధులు దాదాపు 15,000 కోట్ల విడుదలకు ఆమోదం తెలపడం జరిగింది. దాని ఫలితమే ప్రపంచ బ్యాంకు, ఏడీబీ బ్యాంకు అన్నీ కూడా ఈ మధ్య అమరావతి పర్యటన చేసి పూర్తి పరిశీలన చేసి దాని గురించి ఒక నివేదికను సిద్ధం చేసుకోవడం జరిగింది. దాదాపు వచ్చే నెల కానీ వచ్చే నెల గాను అమరావతికి నిధులు విడుదల స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. ఈ విధంగా అంటే కారణాలు ఏవైనప్పటికీ కూడా మూడోసారి ప్రమాణ స్వీకారం చేసినటువంటి బీజేపీ మోడీ ప్రభుత్వం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఇప్పుడు సహాయపడుతుంది పూర్తి స్థాయిలో అని చెప్పుకోవచ్చు. ఇంతకుముందు గడిచిన 10 సంవత్సరాల పాటు కూడా అప్పుడు 2014లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ, తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్ గురించి వాళ్ళు పట్టించుకున్న పాపానే పోలేదు. దానికి అనేక రాజకీయ కారణాలు ఉన్నప్పటికీ కూడా మూడోసారి బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ అధికారంలో కొనసాగాలంటే పూర్తి స్థాయిలో తెలుగుదేశం పార్టీ మీద ఆధారపడటం కారణం కావచ్చు, లేదా వాళ్ళ యొక్క ఆలోచనలో మార్పు కావచ్చు. ఎలా అయితే ఆంధ్రప్రదేశ్కి మంచి అయితే జరుగుతుంది. కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు యొక్క దూరదృష్టిని మనం కొంచెం చెప్పుకున్నట్లయితే 2014లో కూడా విభజిత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఎన్నికైన తర్వాత చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి ముందే బీజేపీ పార్టీ ముందు ఒక డిమాండ్ పెట్టడం జరిగింది.
నేను ప్రమాణ స్వీకారం చేయాలంటే, అప్పటికి మోడీ ప్రమాణ స్వీకారం చేసి ఉన్నాడు. నేను ప్రమాణ స్వీకారం చేయాలంటే మీరు ఖమ్మం జిల్లాలో పోలవరం ప్రాజెక్టుకి ఎగువ ప్రాంతంలో ఉన్నటువంటి 7 మండలాలను కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలపాలి అని ఒక డిమాండ్ పెట్టడం జరిగింది. ఎందుకంటే చాలా దూరదృష్టితో చేసినటువంటి ఆలోచన ఇది. జూన్ 2 అనేది గెజిట్ నోటిఫికేషన్ వచ్చి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలుగా విడిపోయినాయి. అంతకంటే ముందు ఈ పని చేయాలని ఒక డిమాండ్ను పెట్టి అప్పుడు వెంకయ్య నాయుడు సహాయ సహకారాలతో ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి 7 మండలాల్ని, అంటే ఇవి పోలవరం ఎగువ ప్రాంతంలో ఉన్నాయి, మునక ప్రాంతాలుగా ఉంటాయన్నమాట. వీటిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలపడం జరిగింది. ఒకవేళ ఆ పని కానీ జరగకపోతే ఈ 15 కాదు, ఇంకొక 50 సంవత్సరాలు వచ్చినా కూడా పోలవరం డ్యామ్ కట్టలేము. ఎందుకంటే ఇంకెప్పుడు తెలంగాణతో ఒకటే గొడవ. ఆ 7 మండలాలు కూడా పోలవరం డ్యామ్ ఎగువ ప్రాంతంలో ఉన్నాయి. అవి కూడా కొంత భాగం మునిగిపోతుంది. అవి మునగ ప్రాంతంలో చేరుతాయి కాబట్టి తెలంగాణ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ ఇంకెప్పుడు అబ్జెక్షనే పెడుతుంది. కోర్టులకు వేయటం, ఏదో ఒక అడ్డంకి ద్వారా పోలవరం ప్రాజెక్టు ఎప్పటికీ పూర్తి కాదు. కాబట్టి ఆ రోజు చంద్రబాబు నాయుడు ఎంతో దూరదృష్టితో ఆ పని చేయడం జరిగింది. 2019లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడంతో అంతవరకు 70% కంప్లీట్ అయినటువంటి పోలవరం ప్రాజెక్టును పూర్తిగా ఆపేసి అతనికి కమిషన్లు ఇచ్చేటువంటి కాంట్రాక్టర్ని తెచ్చుకోవడం కోసం ఉన్నటువంటి కాంట్రాక్ట్ను మార్చివేయడానికి ప్లాన్ వేయడం జరిగింది. అంటే వర్క్ను పూర్తిగా ఆపేసి కాంట్రాక్ట్ను మార్చాలి అనే ఉద్దేశంతో రివర్స్ టెండర్ పెడుతున్నాను, పోలవరం డ్యాంలో వీళ్ళు ఎక్కువ డబ్బులతో పనిచేస్తున్నారు, నేను అంతకంటే తక్కువ డబ్బులతో పనిచేపిస్తాను, దాదాపు చాలా నిధులను మిగిలిస్తాను, నాకంటే ఇంక పోటుగాడు ఎవరు ఉండరు అని చెప్పి ఒక రివర్స్ టెండర్ అనే విధానం పెట్టి ఎంతమంది చెప్తున్నా కూడా, అధికారులు చెప్తున్నా, కేంద్ర ప్రభుత్వం చెప్తున్నా, పోలవరం అథారిటీ చెప్తున్నా కూడా వినకుండా రివర్స్ టెండర్ అని పెట్టి తనకి అనువైనటువంటి నవయుగాన్ని తీసేసి మేఘా కంపెనీని తీసుకురావడం జరిగింది. ఈ పని చేయటం వల్ల దాదాపు 2 సీజన్లు కోల్పోయింది. అసలు సీజన్ అంటే ఏంటి, పంటలంటే ఏంటి, పారుదల అంటే ఏంటి, టీఎంసీ అంటే ఏంటి, క్యూసిక్లు అంటే ఏంటి, అసలు ఏమైనా తెలుసా జగన్మోహన్ రెడ్డి గారు? వీటి గురించి నాలెడ్జీ ఉంటే, వీటి వల్ల లాభ నష్టాల గురించి తెలిసినట్లయితే వాటి గురించి ఆలోచిస్తాడు. కాబట్టి ఆ పని చేయటం వల్ల 70% అయిపోయినటువంటి పోలవరం డ్యామ్ని 30% కూడా కంప్లీట్ చేయలేక చేసినటువంటి పనిని కూడా చెడిపోయే విధంగా ప్రవర్తించడం జరిగింది. అంటే అతను ముఖ్యమంత్రి కావడంతో ఆలోచన చేశాడు. ఆ ఆలోచన చేసిన తర్వాత పోలవరం డ్యామ్ అనేది దాదాపు 1-2 సీజన్లను కోల్పోయింది. ప్రాజెక్టు నత్తనడకన ఉంది, ఇప్పుడు కూడా కంప్లీట్ కాలేదు. మళ్ళీ తిరిగి 2024లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడంతో ఆగమేఘాల మీద విదేశీ నిపుణులతో పోలవరం డ్యామ్ను కంప్లీట్గా పరిశీలన చేయించి దాని యొక్క పటిష్టత ఎంత మాత్రం ఉంది, కాపర్